వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ హాస్య కథా రచయిత్రి డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారి కోరిక మీద వారి హాస్య రచన ఏడుపు రాగం తద్దినపు తాళం వినిపిస్తున్నాను. తప్పక విని కడుపుబ్బ నవ్వుకొని మరింతమందికి షేర్ చేస్తారు కదూ. హలో నాన్నా, ఓసారి అమ్మకి ఫోన్ ఇవ్వండి. మీ అమ్మ ఫోన్కే చేసుకోమ్మా. హబ్బా, అమ్మకి చేస్తే ఎత్తటం లేదు నాన్న, కొంచెం తొందరగా పిలవండి, నాకు పనుంది. అబ్బబ్బా, మీ అమ్మ ఇంట్లో లేదమ్మా, ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ ఎత్తకపోవడం ఏమిటి నాన్న? మీరిద్దరూ కానీ పోట్లాడుకున్నారా? మీ అమ్మతో పోట్లాడడం తప్ప నాకేం పని పాట లేదనుకున్నావా అమ్మా? వంకలేనమ్మ డొంక పట్టుకుపోయిందని ఆవిడికే నా పాట నేను నచ్చక గొడవపడి వెళ్ళిపోయింది. అదేమిటి? రిటైర్ అయిన మొగుడు అన్నిట్లో తలదూర్చి తలనొప్పి తెప్పిస్తాడని అందరూ అనుకుంటుంటే నేనట్టా అనిపించుకోకూడదు అనుకున్నానమ్మా. అందుకే నా వ్యాపకాలేవో నేను పెట్టుకున్నాను. అది ఇంటికి మీ అమ్మకు కావలసినవన్నీ చూసుకున్నాకే నా వ్యాపకం ఏదో నేను పెట్టుకున్నానా? అందులోనూ మీ అమ్మ పెత్తనమే సాగాలట. ఆవిడికిష్టమైన పాటలే పాడాలట. మొగుడి నన్ను అనుకుంటుందో లేక ములక్కాడ చెట్టు నన్ను అనుకుంటుందో, ఎటు వంచితే అటు వంగడానికి. ఏంటి నాన్న, పాటల విషయంలో పోట్లాడుకున్నారా? హబ్బబ్బబ్బా, మీ ఇద్దరికీ భలే సృజనాత్మకత ఉంది నాన్న. లోకంలో ఏ భార్య భర్త ఇంతవరకు ఈ విషయం మీద పోట్లాడుకుని ఉండరు. అంతే. చాలేమ్మా నీ వెటకారం. చప్పట్లు కొట్టాలంటే మీ అమ్మకు కొట్టుకో. నాకు ఇష్టమైన పాటలు వినడం పాడడం మానే వరకు ఇంటికి రాను అని అరుచుకుంటూ వెళ్ళిపోయింది. అంత జరిగిందా నాన్న? సరే, అయితే అమ్మతో నేను మాట్లాడుతూ ఉండండి. హలో అమ్మా. చెప్పమ్మా అపర్ణ, నీరసంగా పలికింది తల్లి జానకి స్వరం. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఓహో, మీ నాన్న నీ చెవిలో పాడేశారా? అప్పుడే పాడేశారానా? ఇలాంటి సందర్భంలో ఎవరైనా ఊదేశారా అంటారు కదా. ఈ పాటల గోలేమిటమ్మా? అయినా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నాన్న కంగారు పడుతున్నారు. ఏదైనా ఉంటే మెల్లిగా మాట్లాడుకోవచ్చు కదా. ఆహా, చేసిన చేష్టలు ఎవ్వరూ ఎరగరు కానీ కోసిన ముక్కు మాత్రం అందరూ చూశారట. అట్టా ఉంది వ్యవహారం. ఏం మాట్లాడుకోవాలే? ఆ నిరంతర గాన స్రవంతి కార్యక్రమం మధ్యలో అసలు మాట్లాడుకునే సందుందా? మీ నాన్న పాటలతో నన్ను పెట్టే క్షోభ ఏమిటో మీకెవరికైనా అసలు అర్థం అవుతుందా? అంతేం జరుగుతోందమ్మా? ఏమిటా చెప్తా విను. పొద్దున్నే కళ్ళు తెరవగానే సర్వమంగళ మాంగళ్యే అంటూ అందరికీ శుభాలు జరగాలని అమ్మవారికి దండం పెట్టుకుంటూ లేస్తూ ఉంటానా? ఎప్పుడు లేచి కూర్చుంటారో ఏం పాడో. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు అంటూ ఇల్లెగిరిపోయేలా పాడుతూ ఉంటారమ్మా. ఆ దెబ్బకు గుండెల్లో ఠారు పుట్టి మళ్ళా ముసుగు పెట్టి పడుకుంటూ ఉంటాను. ఎంతసేపు పడుకుంటే మాత్రం ఆ ఏడుపు గొట్టు చిత్రలహరి ఆగితేగా. అవునా అమ్మా? ఇదేంటమ్మా ఇదంతా చాలా కొత్తగా ఉంది. కొత్త ఏం కాదు, ఉద్యోగము ఇంటి బాధ్యతల్లో పడ్డాక కొంచెం తగ్గింది. కానీ మీ నాన్నకి ఏడుపు గొట్టు పాటల పిచ్చి మొదటి నుంచి ఉన్నదే. చెప్పడానికి సిగ్గుచేటు. కానీ మా పెళ్ళయ్యాక 3 నిద్రలకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామా. మా వాళ్ళు గదంతా పూలతో చక్కగా అలంకరించి అన్ని ఏర్పాట్లు చేస్తే నేను వెళ్ళేటప్పటికి టేప్ రికార్డర్లో మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథనే విన్నారా అంటూ ఘంటసాల గుండెలు పిండేసేలా పాడిన విషాద గీతాన్ని ఆహాహాహా తన్మయత్వంతో వింటున్నారమ్మా.
అప్పటికీ నేను ధైర్యం తెచ్చుకుని, అబ్బా ఇప్పుడు ఆ పాట పెట్టారేంటండి అని అడిగాను. అది కూడా తొలిరేయి పాటే, అందులో కూడా గది అలంకరణ ఇలాగే ఉంటుంది అంటూ అర్థం పర్థం లేని సామ్యం చెప్పారమ్మా. అంతేకాని ఆ పాటలో సాహిత్యానికి అర్థమేమిటి, సినిమాలో ఆ పాట సందర్భమేమిటి, ఇవేవీ అక్కర్లేదు మీ నాన్నకి. అక్కడితో ఆక్కుండా పొద్దున్నే పరీక్ష రాయాలన్నంత శ్రద్ధగా క్యాసెట్ రెండు వైపులా ఒకదాన్ని మించినవి ఒకటి విషాద గీతాలు మ్రోగించారు. ఆ దెబ్బకి నా కడుపంతా గుబులుగా అయిపోయి గంటసేపు గుక్క పెట్టి ఏడిస్తే గానీ తగ్గనంత దుఃఖం వచ్చింది. దాంతో అప్పగింతల్లో కూడా ఏడవని నేను ఆ క్షణాన ఎందుకు ఏడవాలో కారణమైనా కనబడక 3 ఏళ్ల క్రితం చచ్చిపోయిన మా అమ్మమ్మని, ఆవిడ చేతి మజ్జిగ పులుసుని గుర్తు చేసుకుని మరీ ఏడ్చి నిద్రపోయానమ్మా. పొద్దునే లేచాక ఉబ్బిన నా ముఖము కళ్ళు చూసి కంగారు పడి విషయం తెలుసుకున్న మా వాళ్ళంతా ఒకటే నవ్వడం అనుకో. ఆ తర్వాత మీ నాన్నను వాళ్ళ బామ్మ పక్కకి తీసుకెళ్ళి, ఒరేయ్ అవలక్షణాలున్నవాడికి అక్షింతలిస్తే అవతలికి పోయి నోట్లో వేసుకున్నట్ట, హత్తా ఉందిరా నీ వ్యవహారం, లక్షణంగా శుభకార్యం కోసం వస్తే నీ తింగరి వేషాలతో పిల్లని బెదరగొడతావుట్రా అని తలంటి పోసి మీ నాన్న తెచ్చుకున్న టేప్ రికార్డరు క్యాసెట్లు ఊడబెరుక్కుని ఆవిడ పెట్టెలో పెట్టేసుకుని తాళం వేసేసుకుంది. దాంతో ఆ 7 పాటల బెడద తీరిందనుకో. కానీ మీ నాన్న మాత్రం మిగిలిన 2 రోజులు నా మీద అలిగి కూర్చున్నారు. ఏం చెప్పమంటావు నా కష్టాలు. పెళ్లి చూపుల్లో నాకు కూడా సంగీతం అంటే ప్రాణం, పాటలు వింటూ పడుకోవడం ఎంత ఇష్టమో అని అబద్ధాలు చెప్పి ఇప్పుడు పాటలు పెట్టానని మా బామ్మతో తిట్టిస్తావా అని నా మీద కేకలు. ఆ దెబ్బతో ఆయన 7 పాటలు పెడితే వద్దనడానికి, ఏడుపొస్తే ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేకుండా పోయిందనుకో నాకు. అయినా ఆ దేవుడు చేసే గమ్మత్తులు చూడమ్మా. ఇద్దరికీ సంగీతం ఇష్టము అంటే జీవితాంతం పాటలా సాగుతుంది అని అనుకుంటాం కానీ భగవంతుడు అందులోనూ ఎంత కొంటెతనం చూపాలో అంతా చూపాడు. నేను పాట విన్నానంటే ఆ సాహిత్యం అర్థాన్ని, రాగభావాన్ని మనసుకు పట్టించుకునే రకాన్ని. రఫీ పాటలు ఇష్టమని ఓసారి దిల్ ఏక్ మందిర్ సినిమాలోని యాద్ న జాయే బీతే దినో యాద్ న జాయే అనే విషాద గీతం ఉందే, అది విని ఆ తర్వాత 4 రోజులు మనిషిని కాలేకపోయాననుకో. పాట నాపై అంత ప్రభావం చూపిస్తుంది. అందుకే విషాద గీతాల జోలికి త్వరగా పోకుండా చాలా జాగ్రత్త పడతాను. అలాంటి నన్ను మీ నాన్నకి జత చేశాడా దేవుడు. ఆయనకేమో పాటలంటేనే ఏడుపు. వద్దండి నేను వినలేను అని మొత్తుకున్నా పట్టించుకోకుండా ఘంటసాల గుండె గాయం చేసే గీతాలు, బాలసుబ్రహ్మణ్యం బాధాభరిత గీతాలు, మహమ్మద్ రఫీ మనసు కరిగించే గీతాలు, కిషోర్ కుమార్ కృంగదీసే గీతాలు, నా పిండాకుడు గీతాలు, నా శ్రాద్ధం గీతాలు, ఇవి ఆయన ప్రొద్దుగూకులు ఇంట్లో మోగించే పాటలు. ఇంకో విడ్డూరం చెప్పనా? వింటున్నావా? చెప్పమ్మా వింటున్నాను. పిల్లలకి జోలపాటగా ఎవరైనా జో అచ్యుతానందానో ఏ లాలీ లాలీ అనో పాడతారా? నీకు మీ నాన్న ఏం పాట పాడేవారో తెలుసా? పాడుతా తీయగా చల్లగా ఆ పాట పాడేవారు. అందులో పసిపాపలా నిదురపో తల్లిగా అనుందిగా, దాన్నో జోలపాట చేసేశారన్నమాట. అప్పటికి నేను ఉండబట్టలేక ఆ పాట పసిపిల్లకి తండ్రి పాడే జోలపాట కాదండి, భర్త పోయి పుట్టింటికొచ్చిన హీరోయిన్ని ఓదారుస్తూ వాళ్ళ ఇంటి పాలేరు పాడిన ఏడుపు పాట అని చెప్పాను. వింటేగా. బాధ్యతల్లో పడి మీ నాన్న ఆ పాటల గోల తగ్గిస్తే కాస్త ప్రశాంతంగా గడిపాననుకో. కానీ ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్టు ఆ మధ్యోసారి అపార్ట్మెంటు ఫంక్షన్లో అందరూ ఆయన్ని మెచ్చుకుని ఏడ్చారు. అంతే. రిటైర్ అయ్యి అవగానే పాత పాటల డైరీలు బయటికి తీశారు మీ నాన్న. దానికి తోడు ఈ మధ్య అదేదో హిందీ పాటల సంఘంలో చేరారమ్మా నా ప్రాణానికి. అదేమిటది, గంభరే గీతో గార్ధభాండమో ఏదో చచ్చిందిలే దాని పేరు. ఆ సంఘంలో సభ్యులంతా తిన్నదరగనట్టు ఆన్లైను ఆఫ్లైన్ మీటింగులు పెట్టుకుని కమ్మగా పెళ్ళాలు చేసి పెట్టిన పకోడీలు హాయిగా తింటూ మరీ ఏడుపు పాటలు పాడుకుంటారు. దానికోసం మీ నాన్న
100 ఏళ్ల వ్యవధిలోని వ్యధాభరిత గీతాలన్నీ సేకరించి మరీ సాధన చేస్తున్నారే. ఏం చెప్పమంటావు చెప్పు? ఇల్లంతా రకరకాల ఏడుపు గొంతులతో దద్దరిల్లిపోతోందంటే నమ్ము. అంతా ఒక ఎత్తు అయితే ఆ కొత్త అబ్బాయి అర్జేతీ సింగో అరికాలి సింగో ఎవడో ఉన్నాళ్లే. భలే పేరు పెట్టావమ్మా. అతను ఇప్పుడు నంబర్ 1 సింగర్ తెలుసా? తెలుసులే. నిజానికి ఆ అబ్బాయి మంచి గాయకుడేను. కానీ ఏడుపు పాటల్లో ఎంత జీవిస్తాడంటే మిగిలిన గాయకులు గొంతులో దుఃఖాన్ని మాత్రమే పలికిస్తారా, ఇతను మాత్రం దుఃఖాన్ని, దానివల్ల వచ్చే ఏడుపుని, తద్వారా ఉద్భవించే చీవిణ్ణి, అందువల్ల మూసుకుపోయిన ముక్కు యొక్క దిబ్బడని, చివరకు మిగిలే గొంతు గరగరని, మొత్తం అన్నిటినీ ఒకేసారి ఒకే పాటలో ప్రదర్శిస్తాడు. అంత భావగర్భితంగా గాయకుడు పెట్టే శోకాలకి అతని పాట ఒక్క చరణం విన్నా చాలు తల్లి. నాకు ద్రౌపది వస్త్రాపహరణం నుంచి జలియన్ వాలాబాగ్ ఉదంతం వరకు జరిగిన ఎక్కడెక్కడి విషాద సంఘటనలు గుర్తొచ్చి కడుపు లొంగ చుట్టుకుపోతుందే. అలాంటిది రోజంతా ఆ పాటలే వినబడుతూ ఉంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఆశ్చర్యమేముంది అపర్ణ? అయ్యయ్యో, ఏమిటమ్మా మాటలు? నీ బాధ అర్థమవుతోంది నాకు. అమ్మా, ఇవాళ మేమంతా ఎలాగో ప్లాన్ ప్రకారం అక్కడికి వస్తున్నావా? మాకు చెప్తే మేమే నాన్నకు అర్థమయ్యేటట్టు చెప్తాం కదమ్మా. అలా కాకుండా నువ్వు ఇలా పొద్దున్నే ఏమీ తినకుండా బయటికి వెళ్ళిపోవడం ఏమిటి? ఏం చేయమంటావే? ఇవాళ పొద్దున్న జరిగింది గుర్తొస్తేనే నా కొళ్ళు మండిపోతోంది. మరి ఏమైంది? పండక్కి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్నానా? మీరంతా వస్తే ఎంత ఆనందంగా గడపచ్చో, పిల్లలతో ఇల్లు ఎంత కళకళలాడుతుందో అనుకుంటూ సంతోషంగా వంట చేస్తున్నానా? అంతలోనే మీ నాన్న పెద్దగా ఇంటిని బడి పాడడం మొదలెట్టారు. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే, అనురాగ మధువు అందించి నీవు హాలాహల జ్వాల చేసేవులే, ఆనంద నౌకా పయనించు వేళ శోకాల సంద్రాల ముంచేవులే. ఈ పాట విని చెప్పవే, ఇల్లంతా శోకసంద్రంలా కాక మరి ఎలా ఉంటుంది చెప్పు? పండగ పూట పొద్దున్నే ఆయన కొంపలో పెట్టే కేకలు అవి వింటుంటే నాకు భయంతో ఒళ్ళు జలధరించిపోయిందనుకో. ఏంటమ్మా నువ్వు చెప్తున్న వింటుంటే నవ్వు వస్తోంది. అదేమని అడిగితే వాళ్ళ పాటల సంఘంలో రేపు స్వభాషా శోక సంగీత కార్యక్రమం అట. అందుకని ఈ రోజంతా ఈయనగారు ఆ పాట సాధన చేసి చావగొడతారట. పండగ పూట నట్టింట్లో నేను అపశకునపు కేకలు వినలేక గబగబా వంట ముగించేసి ప్రశాంతంగా ఉంటుందని గుడికి వచ్చేసానే. మీరొచ్చారని నాకు ఫోన్ చేశాకే నేను ఇంటికి వచ్చేది. ఇదిగో అమ్మా, నీతో మాట్లాడుతుండగానే మన కాలనీకి వచ్చేసాం. నువ్వేం దిగులు పడకు, నాన్నకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాగా. భరోసా ఇచ్చి పెట్టేసింది ఫోను అపర్ణ. ఆ రోజు రాత్రి మిగిలిన వాళ్ళంతా పడుకున్నాక, నాన్న మీరు అమ్మ బాధ అర్థం చేసుకోవటం లేదు. ఈ వయస్సులో హార్మోన్ల మార్పులు, శారీరక సమస్యలతో యుద్ధం చేయవలసిన సమయంలో మనమంతా అమ్మకి మానసికంగా చేయూతనివ్వాలి నాన్న, ముఖ్యంగా మీరు అంటూ తండ్రికి నచ్చజెప్పబోయింది అపర్ణ. ఇది మరీ బాగుందమ్మా. నాకు ఇష్టమైన పాటలు నేను వింటానంటే నేనేదో చెయ్యరాని ఘోరం చేస్తున్నట్టు మాట్లాడతారేమిటి మీరంతాను? అసలు ఆ పాటల గొప్పతనం మీకు తెలుసా? తెలిస్తే ఇలా మాట్లాడరు. ఏమండి, నా మాట కాస్త వింటారా? ఆ పాటల్ని నేను ఎప్పుడూ తక్కువ చేయట్లేదండి. నేను బాధపడేదంతా కేవలం ఆ పాటల ప్రభావంతో నాకు కలిగే మానసిక స్థితి గురించి. మీరన్నట్టు అవి అంత గొప్ప పాటలు కనుకే వాటి భావాలంత బలంగా మనసులో వెల్లువెత్తుతాయి. కానీ మీరు నవరసాల్లో ఆ శోకరసాన్ని ఒక్కదాన్నే తీసుకుని సమయము సందర్భము లేకుండా నిరంతరం దానిలోనే ముంచుతుంటే నా వల్ల కావట్లేదండి. పైగా సౌకర్యంగా లేదంటూ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కూడా పెట్టుకోరు మీరు. సినిమాలో అయినా ఆ ఏడుపు పాటలు ఏడుపు సందర్భంలోనే ఉంటాయి, కానీ సినిమా మొత్తం విషాద గీతాలే ఉండవు కదండి. మీరు కూడా ఇంట్లో అన్ని రకాల పాటలు పెట్టండి, ఇద్దరం కలిసి ఆస్వాదిద్దాం.
అభ్యర్థించింది జానకి. చూడు, ఎన్ని రసాలున్నా నాకు చిన్నప్పటినుంచి కరుణ రసమే ఇష్టం, ఏడుపాటలే ఇష్టం. ఇంకో రకం నాకు వద్దు. నాకిష్టమైనవి నా ఇంట్లో నేను ఆస్వాదించడానికి కూడా సమయము సందర్భము ఏమిటి జానకి? సర్వకాల సర్వావస్థల్లోనూ నేను నాకిష్టమైన పాటలే వింటాను. ఈ విషయంలో నా మీద నీ అజమాయిషీ కుదరదు. అందరికీ గుడ్ నైట్. మొండిగా మాట్లాడి వెళ్ళి పడుకున్నాడు మోహన్ రావు. జానకి అపర్ణ మొహమొహాలు చూసుకున్నారు. ఆ చూపుల్లో మోహన్ రావు ప్రవర్తనపై నిరసనే కాక ఒక స్థిర నిర్ణయం కూడా ప్రతిబింబించింది. మరుసటి రోజు ఉదయం జానకి వంటింట్లో పనిచేసుకుంటూ ఉంటే అసలు ముందు రోజు రాత్రి ఏ వాదన జరగనట్టే మొహం పెట్టి వంటింట్లోకి వెళ్ళాడు మోహన్ రావు. జానకి, గుర్తుందిగా మా సంగీత సంఘం వాళ్ళ ఈ నెల సమావేశం ఇవాళ మనింట్లోనే అని? మధ్యాహ్నం 4 గంటలకల్లా వచ్చేస్తారు. మొత్తం 10 మంది. ఏమైనా స్నాక్స్ టీ చెయ్యి. ఉల్లాసంగా చెప్పి పాటల సాధనకి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు మోహన్ రావు. అనుకున్న సమయానికి సంఘం సభ్యులంతా మోహన్ రావు ఇంట చేరారు. ఆలస్యం చేయకుండా ఆందోళనారాగంలో ఆలాపనలు మొదలెట్టారు. ఒకరిద్దరు బానే పాడారు. మిగిలిన వాళ్ళు పాడుతుంటే వివిధ జంతువుల ఏడుపులు గుర్తొచ్చాయి జానకి. మధ్య మధ్యలో ఆవేశం ఆపుకోలేక అందరూ కలిసి పాడేస్తుంటే అర్ధరాత్రి ఓ కుక్క ఏడిస్తే మిగిలినవన్నీ గొంతు కలపడం గుర్తొచ్చి పరిగెత్తుకెళ్ళి వాకిలి తలుపు మూసేసింది జానకి. కొంతసేపు అరిచి అరిచి అలిసిపోయి విరామం ప్రకటించుకున్నారు గాయకులు. అప్పుడు మోహన్ రావు జానకి దగ్గరికి వచ్చి స్నాక్స్ అంటూ సైగ చేశాడు. సరేనని తల ఊపింది జానకి. ఆకలిగొన్న గాయకులు ఆవురావురుమని ఎదురుచూస్తుండగా వంటింట్లోంచి విస్తరాకుల కట్టతో బయటకొచ్చి కుర్చీల్లో కూర్చున్న వాళ్ల చేతుల్లో ఒక్కో ఆకు పెట్టింది జానకి. అయోమయంగా చూశాడు మోహన్ రావు. అంతలోనే అందరి విస్తళ్లలో ధబ్బుమని ఓ పచ్చటి పదార్థం పడింది. ఏమిటా అని చూస్తే పెసరపప్పుతో చేసిన ముద్దపప్పు. జానకి, ఏమిటిది? మెల్లిగా అన్నాడు మోహన్ రావు, భార్యను కొత్త స్నేహితుల ముందు ఎలా గదమాలో అర్థం కాక. ఆగండి అన్నట్టు తీక్షణంగా చూసింది జానకి. మ్రాన్పడిన మోహన్ రావు కళ్ల ముందే అందరి విస్తళ్లలో అన్నం, నువ్వుల పొడి, అల్లం పచ్చడి, ఆవపచ్చడి, ఇంకొన్ని తద్దినం వంటలు, చివరికి చప్పటి చారు పోసి ఇహ తినండి అంది. అవేంటో తెలిసిన కొంతమంది ఇప్పుడివేంటి అన్నట్టు చికాకుగా మొహం పెట్టారు. అసలు ఇలాంటి వంటలు వడ్డనలు ఎరుగని నలుగురు ఉత్తరాది వాళ్ళు ఈ సమయంలో అసలు అన్నమేమిటి అని అన్నంలాగే తెల్లబోయారు. అందులో ఒక అతను విస్తరి పట్టుకోవడం చేతకాక చారు అల్లం పచ్చడి ప్యాంటు మీద పోసుకున్నాడు. ఆ గందరగోళంలో అతడి విస్తట్లోని నువ్వుల పొడి ఫ్యాన్ గాలికి ఎగిరి పక్కావిడి కళ్ళల్లో పడింది. దాంతో ఆవిడ అంతకుముందు తను పాట పాడిందానికన్నా భీకరంగా అరిచింది. ఈ ఘోర కలి అంతా కళ్లతో చూస్తున్న మోహన్ రావు శిలాప్రతిమలా బిగుసుకుపోయాడు. ఏమిటండి, ఇవాళ మీ ఇంట్లో గాని ఎవరిదైనా తద్దినమా అడిగాడు ఒక తెలుగు ఆయన తేరుకొని. అబ్బే కాదండి నసిగాడు మోహన్ రావు. మరిదేమిటి? ఇష్టం లేకపోతే కుదరదని చెప్పాలి గాని ఎప్పటివో మిగిలిపోయిన తద్దినం వంటలన్నీ స్నాక్ టైంలో పెట్టడం ఏమిటండి? కోపంగా అడిగాడు ఇంకో ఆయన. అప్పటికి తెలివిలోకొచ్చిన మోహన్ రావు, జానకి ఏమిటిది గద్దించాడు. అబ్బే ఇవి ఈరోజు వండిన తాజా వంటలేను, ఇందాకే చేశానండి అణకువగా చెప్పింది జానకి. నీకేమన్నా మతిపోయిందా? స్నేహితులు వస్తున్నారని స్నాక్స్ చేయమంటే తద్దినం వంట చేస్తావా? మరి మొన్న మీ అమ్మగారి తద్దినానికి ఇవే వంటలు చేస్తే చాలా బాగున్నాయని 2 సార్లు వేయించుకుని తిన్నారు కదండి మీరు. మీకు అంతగా నచ్చాయి కదా అని ఈరోజు కూడా అవే చేశాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇలాంటప్పుడు ఏ సమోసాలో మంచూరియాలో మిర్చి బజ్జీలో ఇవ్వాలని కూడా తెలీదా? తద్దినం వంట తద్దినం రోజు బాగుందని తిన్నానని ఎప్పుడు పడితే అప్పుడు అవే చేసి వడ్డిస్తావు. ఓ సమయం సందర్భం ఉండదా దేనికైనా? ఏమోనండి, నిన్న మీరేగా అన్నారు నా ఇంట్లో నాకు నచ్చినవి నేను ఆస్వాదించడానికి సమయము సందర్భము ఎందుకు అని.
నాకేది నచ్చితే అదే సర్వకాల సర్వావస్థల్లోనూ ఆస్వాదిస్తాను అని కూడా అన్నారు. అందుకని అమాయక వదనం పెట్టింది జానకి. జానకి అంతరార్థం గ్రహించి అంతర్మథనంతో తలదించేసుకున్నాడు మోహన్ రావు. మిత్రులంతా మెల్లగా నిష్క్రమించారు. కొన్ని నెలల తర్వాత ఓ ఆదివారం జగమే మారినది మధురముగా ఈ వేళ మధ్యాహ్నం జరగబోయే గాయకుల సమావేశంలో పాడడం కోసం పాట సాధన చేస్తున్నాడు మోహన్ రావు. నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండు పాట వింటూ ఆ జానకితో గొంతు కలిపి తాను కిలకిలా నవ్వుకుంది. పాటల కార్యక్రమం కోసం మసాలా వడలు చేస్తున్న జానకి. వసంతవల్లరిలో ప్రముఖ హాస్య కథా రచయిత్రి డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారి రచన ఏడుపు రాగం తద్దినపు తాళం విన్నారు. షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.